కూటి కోసం కోటి విద్యలు. ఈయన గారు ఎన్నో మహిమలు ఉన్న స్వామీజీ. వీరు దేశ దేశాలు తిరుగుతూ వారి తపశ్శక్తితో ఎంతో మందికి అనుగ్రహం ప్రసాదించారు. వీరిని సేవించి అనేక మంది ధన్యులవుతుంటారు. గాలిలో నుండి విభూతిని రప్పిస్తారు, బంగారు గొలుసులను సృష్టిస్తారు. అవన్నీ అమాయకపు భక్తులకు ఇస్తుంటారు. వారి పూజలకు ఆయన పరవశించిపోతుంటాడు. బాగా నమ్మకం కుదిరాక బాబాగారు భక్తులకు ఇక తన మహాత్మ్యాన్ని చూపిస్తుంటాడు. నీటితో నిప్పును పుట్టించి భక్తులను సంభ్రమ ఆశ్చర్యాలకు గురిచేస్తాడు. అరచేతిలో కర్పూరపు హారతి ఇచ్చి అద్భుతం చేస్తాడు. ఇలా భక్తులు పరవశించే వేళ ఒక మెజిషియన్ అక్కడికి వచ్చి, ఏమ్మా, ఈ వైజ్ఞానిక యుగంలో కూడా ఇటువంటి దొంగ స్వాముల గారడిని నమ్ముతున్నారా అంటూ స్వామీజీ గుట్టు రట్టు చేస్తానంటాడు. వారి ఎదుటే తన అరచేతిలో కర్పూరం వెలిగించి వారిలో కొంత ఆలోచన రేకెత్తిస్తాడు. చూడండి అంటూ గాలిలో నుండి విభూతిని తెప్పించి అసలు ఇది ఎలా వస్తుందో, కర్పూరం చేతిలో ఎలా వెలుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇది చూస్తున్న స్వామీజీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఆ మెజిషియన్ బంగారు గొలుసులు ఎలా సృష్టించారో, కొబ్బరికాయలో నుండి పూలు ఎలా వచ్చేది ప్రజలకు సవివరంగా వివరించాడు. కొబ్బరికాయ పైభాగంలో ఉండే కళ్ళ నుండి పూలను లోనికి పంపి పీచుతో మూసివేస్తారు. దానిని అందరి ముందు పగలగొట్టి వారి ప్రశంసలు పొందాడు. ఈ స్వామీజీ పైన ఎన్నో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇతను పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నాడు అంటూ అతని బండారాన్ని బయట పెట్టడంతో స్వామీజీ కాలికి బుద్ధి చెప్పాడు.